హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన లా సెట్, అది పీజీ ఎల్ సెట్ కావచ్చు, లేదంటే మన లా సెట్ కావచ్చు, 3 ఇయర్స్కి సంబంధించిన అండ్ 5 ఇయర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలి, అప్లోడ్ ఏమేమి చేయాలి అనేది ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే కనుక మీరు చూసిన ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో కండి. అండ్ వీడియో నచ్చితే చివరిగా లైక్ కూడా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ కర్నూలు డిస్టిక్లో. ప్రతి అప్డేట్ కూడా వెంటనే వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు పీజీ ఎల్సెట్ ఎల్ఎల్ఎంకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. లేదు మనం లా సెట్ 3 ఇయర్స్ డిగ్రీ లేదంటే 5 ఇయర్స్కి సంబంధించిందంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, సో నేను ప్రజెంట్ ఆరెంజ్ మీద క్లిక్ చేశాను. ఆరెంజ్ మీద క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అంటే మనకి ఈ సెక్షన్ అప్లై చేసే సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఓకేనా? సో దీనికంటే ముందు మీరు ఖచ్చితంగా ఇక్కడ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా చదువుకోవాలి. దీనికి సంబంధించిన మెయిన్ డేట్స్ అయితే కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనబడుతుంది కదా, ఈ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనం అప్లై చేయడానికి సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ స్టెప్స్ అయితే మనకి ఇక్కడ జనరల్గా స్టెప్స్ రిజిస్ట్రేషన్ కానీ, తర్వాత పేమెంట్ కానీ, తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ కానీ, ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇట్లా వరుసగా ఆర్డర్ అయితే ఉంది ఇక్కడ ఈ సెక్షన్లో. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఓకేనా? సో నేనైతే ప్రజెంట్ ఏం చేసిన అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేశాను. సో దానికంటే ముందు ఒక్కసారి డీటెయిల్ నోటిఫికేషన్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లియర్గానైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చూసుకుంటే కనుక ఆగస్టు 22, 23 2 రోజులు మాత్రమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజీలు పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఈ సెక్షన్ అయితే చదువుకోండి. ఓకే, సో అండ్ ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ సెక్షన్లో మీరు ర్యాంక్ కార్డ్ ఎవరైనా మనం ఇప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ర్యాంక్ కార్డు. ఈ ర్యాంక్ కార్డు ఒకవేళ లేకుంటే కనుక ఈ పేజ్కి వచ్చేసి ఇక్కడ ర్యాంక్ కార్డు మీద డౌన్లోడ్ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ హాల్ టికెట్ ఒకవేళ కావాలనుకుంటే హాల్ టికెట్ కూడా మీరు అండ్ అప్లికేషన్ కూడా ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది రెండు కూడా లింక్లు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఆన్లైన్ అని క్లిక్ చేసాం కదా అప్లై ఆన్లైన్ మీద, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి అండ్ ర్యాంక్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఐ యాక్సెప్ట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తాం అనమాట ఈ విధంగా. సో మనం ప్రతి స్కాన్ సర్టిఫికేట్ కూడా ఈ విధంగా అప్లోడ్ చేయకూడదు, ఈ విధంగా కూడా అప్లోడ్ చేయకూడదు. ఓకేనా? నీట్గా అప్లోడ్ చేయాలని మనకు ఒక షాంపిల్గా చూపెడుతుంది. దీనికి కూడా మనం యాక్సెప్ట్ ఒత్తండి. ఓకే, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే కొన్ని ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఓకేనా? ఇక్కడ మనం మీరు మైనారిటీయా కాదా, ఇక్కడ మీరు ఇన్కమ్ అనేది పేరెంటల్ ఇన్కమా మీ సెల్ఫ్ ఇన్కమా. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కేటగిరీ కొన్ని మ్యారీడ్ కాదా, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబరు, ఇక్కడ ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ కింద ఎంట్రీ చేయండి. ఓకేనా? ఇక్కడ మెయిల్ ఐడి ఏమన్నా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అండ్ మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. అది ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ సెక్షన్లో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అవునా కదా అని ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా మన డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే అంటే కనుక సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్కి అండ్ ఈమెయిల్కి ఓటీపీలు అయితే వస్తాయి. ఓటీపీల మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ ఓటీపీ సరిగా రాకుండా రీసెంట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మెయిల్ ఐడి మీరు తప్పు ఎంట్రీ చేస్తారని అనుకుంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడిని మీరు క్లిక్ చేసేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. వచ్చిన ఏదైతే మీకు ఓటీపీ వస్తాయో రెండు కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ వెరిఫై మీద కింద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం పేమెంట్ చేయాలి. ఓకేనా? ఫస్టే పేమెంట్ కట్టాలి. ఇక్కడ అమౌంట్ అయితే కనబడుతుంది. అమౌంట్ పే నౌ మీద క్లిక్ చేయండి. ఒక డీటెయిల్స్ మీద వెరిఫికేషన్ చేసుకొని మీరు డెబిట్ కార్డ్తో క్రెడిట్ చేస్తారా అంటే కట్టేస్తారా, క్రెడిట్ కార్డ్తో కట్టేస్తారా, నెట్ బ్యాంకింగ్ కట్టేస్తారా, మీ ఇష్టం. మొత్తానికి అయితే ఆ సెక్షన్ అయితే కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసినాక ఈ విధంగా మీకు యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని కనబడుతుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి.
చాలా సింపుల్ ఫ్రెండ్స్, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా అప్లోడ్ ఏం చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుంచి క్లియర్గా మనకి ఉంటుంది అన్నమాట. జాగ్రత్తగా చూడండి, వీడియోని చివరి దాకా చూడండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆన్లైన్ సెంటర్ ఉంది, ప్రతి అప్డేట్ కూడా వెంటనే వస్తూ ఉంటాయి, నేను కూడా వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ కనబడుతుంది. ఇక్కడ మనం స్కాన్ చేసి రెడీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నానో అవన్నీ ఆల్రెడీ జేపీజీ ఫార్మాట్లో మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, అప్లోడ్ ర్యాంక్ కార్డ్ అంటుంది కదా. సో ర్యాంక్ కార్డ్ లేకుంటే ఇందాక నేను చెప్పాను హోమ్ పేజ్లో మనకి డౌన్లోడ్ అయితే చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ అటాచ్మెంట్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది, అంటే మీ ప్రీవ్యూ కనబడుతుంది అనమాట. ప్రతి డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేస్తే దానికి ప్రతిదీ కూడా ప్రీవ్యూ కనబడుతుంది. మీరు ఓకే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే చేయాలి. కన్ఫర్మ్ అయితేనే నెక్స్ట్ పేజీకి వెళ్తుంది. ఎస్ కరెక్ట్ చేశారా, మీరు బ్లర్గా వచ్చిందా లేదా అనేది ప్రతి డాక్యుమెంట్ కన్ఫర్మ్ చేయాలి. మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి చూడండి, ఎస్ఎస్సి మెమో అది కూడా మనం స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఓకేనా. అండ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ బోనఫైడ్ 9th క్లాస్ టు 9th 10th క్లాస్ అయితే బోనఫైడ్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి మెమో కూడా ఇక్కడ మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి, బ్రౌజ్ చేయాలి. ఓకేనా. సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకు ప్రీవ్యూ ఈ విధంగా కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతిదీ కూడా ప్రీవ్యూ అనేది ఖచ్చితంగా మనం కన్ఫర్మ్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో పైన ఎస్ఎస్సి మేము ఉంది, కింద ఆ బోనఫైడ్ ఉంది కాబట్టి నేను బోనఫైడ్ చూపెడుతున్నాను. మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను, నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఆ ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఓకే, రెగ్యులర్ స్టడీ, ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది, ఖాళీ ఆ డిస్ట్రిక్ట్స్ ఎంట్రీ చేయండి. టైప్ ఆఫ్ స్టడీ అని అడుగుతుంది. ఓకే, సో ఇంటర్మీడియట్ సింగిల్ కాలేజా డబుల్ కాలేజా, అంటే ఫస్ట్ ఇయర్ ఒకటి చదువుతారు, సెకండ్ ఇయర్ ఒకటి చదువుతారు, అవునా కదా. సో అవి రెండు ఒకవేళ చదివితే కనుక డిఫరెంట్గా మీరు అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టడీ అప్లోడ్ చేయండి అండ్ ఇక్కడ లాంగ్ మెమో కూడా అప్లోడ్ చేయండి. అదే పేజీలో మీరు మళ్ళీ నెక్స్ట్ అనగానే ఇదిగోండి కన్ఫర్మ్ కోసం మళ్ళీ మనం ప్రీవ్యూ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే అనుకుంటే ఓకే, చాలా సింపుల్ ఫ్రెండ్స్, పెద్దగా మీరు వరియాల్సిన అవసరం లేదు. పక్కన అడుగుతున్నట్టు దాని పక్కన ఏమున్నదో మీరు చదువుకుంటే ఈజీగా సరిపోతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసాము, ర్యాంక్ చేసాము, తర్వాత 10th చేసాము, తర్వాత ఎంట్రీ చేసాము. ఇప్పుడు డిగ్రీ. ఓకే, సో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మీది మార్క్సా పర్సెంటేజా చూజ్ చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత CGPకి, ఆ యూనివర్సిటీ ఏంటిది, ఆ డేట్ ఆఫ్ జాయినింగ్, ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు, ఏ ఇయర్లో కంప్లీట్ అయ్యారు అనేది ఇట్లా కనబడుతుంది. ఇక్కడ దానికి సంబంధించిన బోనఫైడ్ డిగ్రీ స్టడీ లేదా బోనఫైడ్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదే పేజ్లో సేమ్ కంటిన్యూషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. అండ్ డిగ్రీ వచ్చేసి మీకు ఏ డిస్టిక్లో చదివారు, కర్ణాటక డిస్టిక్లోనే ప్లేస్ కనబడుతుంది, రెగ్యులరా లేకపోతే సప్లిమెంటరీ అని కనబడుతుంది చూసుకోండి. అంటే డిస్టెన్స్ మోడా అని కనబడుతుంది. కాలేజ్ స్టడీడ్ డ్యూరింగ్ డిగ్రీ, ఇది రెగ్యులరా ఇట్లాంటివి కనబడుతూ ఉంటాయి. అంటే సింగిల్ మోడా డబుల్ మోడా అట్లా కనబడుతూ ఉంటాయి, ఒకటే కాలేజా అన్నట్టు. సో అటాచ్మెంట్ అయితే చేసేసేయండి. తర్వాత ప్రొవిజనల్ మీరు అటాచ్మెంట్ చేయాలి. ఆ ప్రొవిజనల్కి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. తర్వాత టీసీ డిగ్రీకి సంబంధించిన టీసీ నెంబర్ అయితే అక్కడ ఎంట్రీ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో డిగ్రీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉంది కదా, అది కూడా ఇక్కడ అటాచ్మెంట్ చేయాలి. తర్వాత కన్సాలిడేటెడ్ మెమో అంటే లాంగ్ మెమో ఉందా లేదా అని అడుగుతుంది. ఒకవేళ ఉంటే కనుక దాని నెంబర్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసి అప్లోడ్ చేయాలి. లేదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. ఓకేనా. పెద్ద మీకు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఈ ఒక్క సెక్షన్ మీకు కన్ఫ్యూజ్ అయినట్టు అవుతుంది కానీ నో ప్రాబ్లం, చాలా సింపుల్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు చెక్ చేసుకోండి, ప్రతిదీ కూడా ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏం అటాచ్మెంట్ చేయాలా, ఏంటిది టీసీయా ప్రొవిజనలా లాంగ్ మెమోనా, ఏం అడుగుతున్నాడు, చాలా జాగ్రత్త. ఈ ఒక్క సెక్షనే మీకు కన్ఫ్యూజ్ అయినట్టు అవుతుంది అంతే, అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ప్రీవ్యూ సెక్షన్ వెళ్తుంది, ప్రీవ్యూ చూసుకొని కన్ఫర్మ్ వచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ మీరు ఏమైనా పీజీ చేశారా, డిగ్రీ తర్వాత పీజీ చేస్తారా, చేస్తే ఎస్ నొక్కండి. సేమ్ ఇప్పటికి నా పీజీ ఎప్పుడు పాస్ అయ్యారు, మార్క్స్ ఏంది, సెక్యూర్ ఏంది, యూనివర్సిటీ ఏంది, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్టడీ రెగ్యులరా కాదా, దానికి సంబంధించిన ప్రొవిజనల్ లాంగ్ మెమో ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే మాత్రమే పీజీని అటాచ్మెంట్ చేయండి, లేదంటే ఇక్కడ నో పెట్టేస్తే సరిపోతుంది, అక్కడ సపరేట్గానే ఉంటుంది. ఓకేనా. ఉంటే ఎస్ అంటే మాత్రం ఇవన్నీ సేమ్ డిగ్రీకి ఎట్లా అప్లోడ్ చేసామో సేమ్ టు సేమ్ లాంగ్ మెమో ప్రొవిజనల్ ఇవన్నీ కూడా అటాచ్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో లేదు అంటే జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. లేదు అంటే కనుక అది ఓన్లీ పీజీ గురించి చెప్పాడు.
నేనైతే ఇప్పుడు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ క్యాస్ట్కి సంబంధించిన మనము సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని సేమ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ శాంపిల్ అయితే ఇమేజ్ కనబడుతుంది. మళ్ళీ కన్ఫర్మ్ ఇదే ఈ విధంగా కన్ఫర్మ్ క్లియర్ చేయాలి. ప్రతిదీ కూడా కన్ఫర్మ్ చేయాలి ఫ్రెండ్స్. మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్కమ్ ఎప్పటిది ఉండాలి మీకు 1/1/2024 తర్వాతది మీకు ఉండాలి. తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డు కూడా మీరు అటాచ్మెంట్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ అటాచ్మెంట్ చేశాను. ఇక్కడ ఇన్కమ్, ఇక్కడ ఆధార్ కార్డు కూడా అటాచ్మెంట్ చేశాను. అండ్ ఇక్కడ ఇది 2024 సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేసారు, అది పేరెంటర్దా లేకపోతే హస్బెండ్దా అని అడుగుతుంది. అక్కడ చూజ్ చేసుకోండి. ఓకే అంటే కనుక ఇక్కడ మీరు యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ ఇన్కమ్ మీద కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్లో అడగండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. సో ఫైనల్గా సబ్మిషన్ అయిపోయినట్టే. సో ఇక్కడ 3 బాల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టిక్ మార్క్ అయితే వచ్చి ఉండాలి. ఈ 3 కూడా ఈ విధంగా గ్రీన్ కలర్లో మారాలి. మీరు ప్రతిదీ కూడా ఇందాక మనం వెరీ స్టార్టింగ్లో పాస్వర్డ్ అయితే ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్తోని మీరు ప్రతిదీ లాగిన్ అవుతుంటూ చెక్ చేస్తూ ఉండాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ టైంకి మాత్రం ఇదిగోండి, ఈ టైంలో మాత్రం జస్ట్ ఆగస్టు 22, 23 మాత్రమే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మర్చిపోదు ఆ పాస్వర్డ్ అండ్ లాగిన్తో ప్రతిదీ మీరు చెక్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మనకు లాస్ట్ సెట్కి సంబంధించి క్లియర్గా మనం చెప్పుకున్న ఇది అప్లోడ్ ఎట్లా చేయాలి ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సేమ్ పీజీ కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ హెడ్సెట్ కూడా ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద వరివాల్సిన అవసరం లేదు, సేమ్ టు సేమ్ ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు మళ్ళీ చెప్తున్నా ఆన్లైన్ సెంటర్ ఉంది, ప్రతి అప్డేట్ టకాటక వస్తూనే ఉంటాయి, మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.